ఈరోజు మనం చేసుకోబోయే వంట పొట్లకాయ వేపుడు. ముందుగా కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ, నువ్వులు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉప్పు, పసుపు, కరివేపాకు. ముందుగా పొట్లకాయ పైన ఉండే లేయర్ని ఇలా క్లీన్ చేసి కడగాలి. ఈలోపు కడాయి హీట్ అయ్యాక మిరపకాయలు దూరగా వేయించాలి. అదే ప్యాన్లో నువ్వులు కూడా ఇలా దూరగా వేయించాలి. రెండు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక కడిగి పెట్టిన పొట్లకాయని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. నేను సీడ్స్ తో కట్ చేస్తాను. మీకు ఒకవేళ సీడ్స్ వద్దు అనుకుంటే తీసేయచ్చు. ఇప్పుడు అదే ప్యాన్ లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి అవి బ్రౌన్ గా అయ్యేదాకా వేపాలి. దాంట్లోనే కరివేపాకు కూడా వేసి అవి చిటపటలాడేదాకా ఆగి కట్ చేసిన పొట్లకాయ వేసి కొంచెం సేపు కలిపాక పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. పొట్లకాయ ఈ విధంగా మగ్గాక ఇందాక గ్రైండ్ చేసుకున్న నువ్వుల కారం పొడి వేయాలి. అదే కొంచెం సేపు కలిపి మూత పెట్టేయాలి. రెండు నిమిషాలు అయ్యాక లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, వేడివేడిగా 10 minutes లో ఈజీగా అయిపోయింది మన పొట్లకాయ నువ్వుల వేపుడు. మీరు ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి.